హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న ఆడవాళ్ళందరినీ కూడా జేడీ ఇద్దరు ఒక చోటికి తీసుకువెళ్ళి చెప్పండమ్మా అసలు ఏం జరిగింది అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి మొత్తం వివరిస్తూ ఉంటుంది. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాము అని అక్కడ జరిగింది చూపిస్తూ ఉంటారు. కడుపు నొప్పి రావడంతో డాక్టర్కి చూపించుకుంటుంది. నువ్వు వెళ్ళి స్కానింగ్ తీసుకుని రా అమ్మ అని డాక్టర్ చెప్పడంతో అలాగే అని ఆ రిపోర్ట్ని తీసుకొని ఒక అతని దగ్గరికి వస్తుంది. స్కానింగ్ తీయండి అని చెప్పడంతో ముందు మీరు డ్రెస్ చేంజ్ చేసుకురండి అని అతను చెబుతాడు. అదేంటి, స్కానింగ్ తీయమని చెప్తే డ్రెస్ చేంజ్ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మీరు మొట్టమొదటిసారికి స్కానింగ్ తీసుకున్నట్లు ఉన్నారు. ఇక్కడ స్కానింగ్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా డ్రెస్ చేంజ్ చేయాల్సిందే అని చెప్పడంతో అలాగే అనే రూమ్లో చేంజ్ చేస్తూ ఉంటుంది. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే ఆ కంపౌండర్ కాస్త మొబైల్లో ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియో ఉన్న మొత్తం కూడా రికార్డ్ చేసుకొని ఫోన్లో ఎక్కించుకొని, చూడు ఇదిగో నీవు మొత్తం వీడియో చూసుకుంటున్నావా, నువ్వు నేను చెప్పినట్లు వినకపోతే ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అని బెదిరించేస్తూ ఉంటాడు. అలా బెదిరించి మా చేత ఇదంతా చేయిస్తున్నారు అని వాళ్ళు చెబుతారు. వెంటనే అతనితో ఫోన్ చేసి కూడా జేడీ ఇద్దరు మాట్లాడేస్తారు. ఏయ్, నా గురించి పోలీసులకు చెబితే నీ ప్రాణాలు తీసేస్తాను, ఏం జరుగుతుందో కూడా తెలిసి కూడా నువ్వు పోలీసులకు చెప్తున్నావు అంటే నీకు అసలు భయం లేకుండా అయిపోయింది. నా దగ్గర నీ వీడియో మాత్రమే కాదు, ఇలాంటి 500 అమ్మాయి వీడియోలు ఉన్నాయి. ఇప్పుడే ఆ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేసేస్తాను. అతను ఫోన్ పెట్టేస్తాడు. సార్, మేడం, మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి అని వాళ్ళు జేడీని వేడుకుంటూ ఉంటారు. వాడేమో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి సిస్టమ్ ముందు కూర్చొని ఉంటాడు. ఇప్పుడు ఎలా జేడీ 500 అమ్మాయిల వీడియోల్ని వాడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ అమ్మాయిల జీవితం ఏమైపోతాయి, ఇప్పుడు ఏం చేద్దాము ధాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటే ధాత్రి ఆలోచనలు